సో బోర్డు మీకు క్లారిటీ ఉందా, ఏమన్నా ఇబ్బంది ఉందా ఒకసారి? ఫైన్ సార్. ఓకే అండి. డియర్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఆల్రెడీ మనకు వచ్చేసింది. అనుకున్న ప్రకారంగా మిత్రులందరికీ విజ్ఞప్తి, టైం అనేది సో ఆల్మోస్ట్ మనకు నియరెస్ట్ గా వస్తుంది, మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాకపోతే ఎవరైతే ఎలక్షన్స్ డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్ లో లేకుండా చూసినట్టున్నారు ఎస్సీఆర్టీ వారు. కొంతమంది మిత్రులు పోస్ట్ పోన్ అవుతుంది అని అనుకున్నారు, కానీ ఆ డేట్స్ లో లేకుండానే షెడ్యూల్ రిలీజ్ కావడం అనేది జరిగింది, మీ అందరికి తెలిసిందే. సో ఈ 15 రోజులు వెరీ ఇంపార్టెంట్, మీ అందరికి తెలిసిందే. తర్వాత మీకు ఎట్లా టాపిక్స్ ఏమైనా చెప్పమంటారా, ఎట్లా చేయమంటారు కూడా దయచేసి కొంచెం సజెస్ట్ చేయండి. నిన్న కూడా ప్రీవియస్ క్లాస్ లో కూడా మనం అనుకున్నాం ఎట్లయితే మీకు యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే మీ టైం చాలా వాల్యుయబుల్ టైం కాబట్టి దయచేసి టైం వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఎట్లా చెప్తే మీకు లాభం అవుతుందో కొంచెం మీరు నా గ్రూప్ లో కూడా సజెస్ట్ చేయొచ్చు. మన సార్ రాజశేఖర్ మిత్రులు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడండి. ఏ టాపిక్స్ అయితే మీకు హెల్ప్ అవుతుందో నేను మీకు టాపిక్స్ దాన్ని బట్టే. ఆల్మోస్ట్ మనకు ఇంకొక టాపిక్ ఇందులో చెప్పుకుంటే మనకు ఏంటి అంటే ఈ యొక్క లెర్నింగ్ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ రోజు మన టాపిక్ ఏమనుకుంటున్నాం అంటే ప్రేరణ, మోటివేషన్ అనేది. అంటే మనకి ఏమన్నాడంటే రోల్ ఆఫ్ మోటివేషన్ ఇన్ లెర్నింగ్ అని ఇచ్చాడు. సో దయచేసి కొంచెం మీరు ఇంటరాక్ట్ కూడా కావచ్చు, మాట్లాడవచ్చు. సార్ చెప్తున్నట్టు కొంచెం బెటర్ గా ఉంటది ఇంటరాక్టివ్ మోడ్ అయితే అనేది ఆలోచన అంతే. సో ఇక్కడ బోర్డు పైన మనకు కనిపిస్తుందా సార్, ఇక్కడ ప్రేరణ అనేది ఏమైనా కనబడుతుందా, మోటివేషన్ అనేది ఏమన్నా ఎవరైనా రెస్పాండ్ కండి. ఇక్కడ ప్రేరణ కనిపిస్తుందా సార్? ఓకే అండి, కనిపిస్తే చాలు, మీకు కొంచెం ఐడియా అవుతుంది. సో దీనికి సంబంధించింది కూడా పీరియడ్ కాగానే మీకు ఫోటో పంపించేస్తాను. యాక్చువల్గా ముందే పంపించేది ఉంటే కానీ పంపించలేకపోయాను. సో ఇక్కడ ప్రేరణ, మోటివేషన్ అనేది మీకు తెలుసు. అంటే ఇట్లా ఏంటంటే రోల్ ఆఫ్ మోటివేషన్ ఇన్ లెర్నింగ్ అని ఇచ్చాడు. టాపిక్ ఎట్లా ఇంటర్లింక్ చేశాడంటే లెర్నింగ్ కి లింక్ ఏంది, ప్రేరణ అనేది ఏ రకంగా అనుబంధం ఉంటది అనేది చెప్పాడు. అంటే అభ్యసనం అంటే మనకు తెలిసిందే, జనరల్ గా తీసుకుంటే చైల్డ్ క్లాస్ రూమ్ లో నేర్చుకోవడానికి ప్రేరణకు చాలా దగ్గర సంబంధం ఉందన్న విషయం మీకు మన అందరికి తెలిసిందే. అది ఉపాధ్యాయులుగా ముఖ్యంగా అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ఇంకొక టాపిక్ ఉంటుంది, దీనికి ఇంటర్లింక్ అయింది. సో దానికి లింక్ చేస్తున్నాను ఇక్కడ, టాపిక్ ఏం లేదు. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల్లో మనం చూస్తాం ఇందాక ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్ అనేది మనం చూస్తాం. అంటే అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల్లో కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో దానికి ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ తీస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కిరణజన్య సమయక్రియను ప్రభావితం చేసే కారకాలుగా మనం చూస్తుంటాం. చెప్తారా ఎవరైనా? అంటే ఫోటోసింథసిస్ ను ప్రభావితం చేసే కారకాలు ఇంటర్లింక్ చేసుకోవడం కోసం, జస్ట్ ఐడియా కోసం అండి. అంటే ఫోటోసింథసిస్ ను ప్రభావితం చేసే కారకాలుగా జనరల్ గా చెప్తుంటాం మనం. ఎవరైనా ఉంటే మిత్రులు కొంచెం. వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి, లైట్ కానివ్వండి, మీరు అన్నట్టు క్లోరోఫిల్ కావచ్చు, మీరు చెప్పిన ఇతర అంశాలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వెరీ నైస్ అండి, వాటర్ ఇవి కంపల్సరీగా అవసరం మనకు. ఇందులో ఏ ఒక్కటి లేకున్నా మనం ఫోటోసింథసిస్ జరగదన్న విషయం మనకు తెలిసింది. అదే విధంగా ఇక్కడ కూడా అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో మనం ఏం చేస్తాం చూస్తాము, సెపరేట్ టాపికే, కానీ దానికి ఈ ప్రేరణకు లింక్ ఉన్నది. సో జనరల్ ఇక్కడ ఏం చేస్తామంటే అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలను మనం 2 రకాలుగా క్లాసిఫై చేసుకుంటాం. ఒకటేమో అనువంశిక కారకాలు అంటాం, హెరిడిటరీ ఫ్యాక్టర్స్ అంటాం. అందులో ప్రజ్ఞ వస్తుంది, సహజ సామర్థ్యాలు అనేవి వస్తాయి అన్న విషయం తెలిసిందే. అదేవిధంగా రెండవది పరిసర కారకాలు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో కూడా ఒకటి ఏంటంటే ప్రేరణ వస్తుంది, అభిరుచి వస్తుంది, వైఖరులు వస్తాయి, మిగతా ఉన్నాయి. ఇన్ డెప్త్ గా మనం ఆ చాప్టర్స్ వేరే టాపిక్ తీసుకుంటాం, కానీ ఇక్కడ లింక్ ఏం చేస్తున్నామంటే ప్రేరణ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే జనరల్ గా చెప్తుంటారు, మనందరికి తెలిసిందే, మనం ఆల్రెడీ అంటే ఎగ్జామ్ చేసిన కోర్సులో కూడా జనరల్ గా చెప్తుంటారు అన్నట్టు. అంటే గుర్రాన్ని మనం ఏం చేస్తామంటే నీళ్ళ తొట్టి దాకా తీసుకెళ్తాం, కానీ గుర్రం చేత నీళ్లు తాగించలేమంటారు. జనరల్ గా ఏంటంటే దానికి ఎప్పుడు తాగుతుంది మరి అని అంటే దానికి ఆన్సర్ గుర్రం ఎప్పుడు నీళ్లు తాగుతుంది అంటే ఆ ప్రశ్నకి
ఏమని చెప్పుకొస్తా అండి? దానికి దాహం వేయాలనుకున్నప్పుడు. వెరీ గుడ్ కదా, దానికి ఏంటంటే దాహం వేయాలి కదా. సో అలాంటిది ఎగ్జాంపుల్ ఏమంటారంటే ప్రేరణకు జనరల్ గా మనకు ఇచ్చేది ఏమని చెప్తారంటే, పిల్లవాడిని క్లాస్ రూమ్ చెప్తాం కానీ ఆయనకు నేర్చుకోవాలనే ప్రేరణ అనేది కలగాలి. ప్రేరణ అనేది చాలా ఇంపార్టెంట్ గా భావించడం జరుగుతుంది. సరే, ఏదైనా ఇక్కడ ప్రేరణ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మరి ప్రేరణ అంటే ఏంటి? ఇక్కడ ఈ టాపిక్ ఈ రోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, ఈ విధంగా అభ్యసనాన్ని ప్రభావితం చేసి తర్వాత నెక్స్ట్ ఏం చూస్తున్నామంటే ప్రేరణ అంటే ఏంది, ప్రేరణ రకాలు ఏమిటి. అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా ప్రేరణకు అవసరాలకు ఏమి సంబంధం ఉంది. అదే విధంగా ఈ ప్రేరణ రకాలు కూడా బాహ్య ప్రేరణ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, అదే విధంగా అంతర్గత ప్రేరణ ఇంట్రిన్సిక్ మోటివేషన్, తర్వాత సాధన ప్రేరణ మూడవది. తర్వాత ప్రేరణకు అవసరాలకు ఏమి లింక్ ఉంది, ఆ మాస్లో అవసరాల క్రమం ఈ రోజు ఈ టాపిక్ లో మనం జస్ట్ డిస్కస్ చేయకూడదు. సో ఫస్ట్ ఇందులో ఏం చేస్తున్నామంటే అసలు మోటివేషన్ అంటే ఏంది, ప్రేరణ అంటే ఏంది, మోటివేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరం మనం అంటే జస్ట్ ఐడియా కోసము మనకు తెలియదు కాదు, కానీ ఇప్పుడు మీరు ఇంత ఫర్ ఎగ్జాంపుల్ ఇంత సర్వీస్ లో కూడా ఇన్ జనరల్ గా మనం ఎందుకు రాస్తున్నాం, టెట్ ఖచ్చితంగా రాయడానికి ప్రేరణ ఏంటిది, మోటివేషన్ ఏంది అంటే ఏమని చెప్పొచ్చు సార్ ఎవరైనా? ప్రమోషన్ కావాలని సార్. వెరీ నైస్ అండి కదా. ఇన్ని రోజులు కష్టపడ్డాం, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. హై స్కూల్ లెవెల్లో మనకి ఎందుకంటే అంత ఎలిజిబిలిటీ ఉంది, మొత్తం చేసుకున్నాం, బీఎడ్ అంత ఉంది కాబట్టి ప్రమోషన్ కావాలి. వెరీ గుడ్. సో ప్రేరణ అంటే ఈ ఎండలో కూడా కానివ్వండి, ఇంత కష్టపడంలో కూడా బ్యాక్ డ్రాప్ ఏంటి అంటే మనకి ఏంది అంటే మనకు ప్రమోషన్ అనేది కావాలి, అవునా కాదు? సో అది మనల్ని బలంగా అంటే చదవడానికి కానీ దానికి కానీ ప్రేరేపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏమని నిర్వచనంలో ఏమని చెప్తారంటే, ఈ మోటివేషన్ అన్న పదానికి మూలం ఏంటంటే మూవరే అనే లాటిన్ వర్డ్ మూలం. బిట్ ఎక్కడికి వెళ్ళినా ఫ్రేమ్ కావచ్చు దయచేసి, అందుకే కొంచెం మనం ఐడియా ఉన్నదే మనకు. మోటివేషన్ అనే పదానికి మూలం మూవరే. మూవరే అనే లాటిన్ పదం మూలం, లాటిన్ వర్డ్. ఈ మూవరే అంటే ఏంటంటే మూవ్, కదిలించే శక్తి. ఒక రకంగా చెప్పాలంటే కదిలించే శక్తి అనే భావన. మూవరే అంటే మూవ్ అని అర్థం, కదిలించడం లేదా కదిలించే శక్తి. ఒకసారి కూడా చూస్తున్నాం, మోటివేషన్ అన్న పదానికి మూలం ఏంటంటే మూవరే అనే లాటిన్ వర్డ్ మూలం. ఈ మూవర్ అంటే అర్థం ఏంటంటే మూవ్, కదిలించడం అని దీని యొక్క భావన. ఇక ఇన్ జనరల్ గా డెఫినేషన్ కోణంలో ఏమని చెప్తారంటే వాట్ ఈస్ మోటివేషన్ అంటే, మోటివేషన్ ఈజ్ ఎ ఫోర్స్ విచ్ ఇంపెల్స్ ఎన్ ఆర్గానిజం టువర్డ్స్ ఎ గోల్ అంటారు. మోటివేషన్ ఈజ్ ఎ ఫోర్స్ కదా. మోటివేషన్ అనేది అంటే ఒక ఫోర్స్. మోటివేషన్ ఈజ్ ఎ ఫోర్స్ విచ్ ఇంపెల్స్ ఎన్ ఆర్గానిజం టువర్డ్స్ గోల్. అంటే దీన్ని వేరే వాళ్ళు వేరే మామూలు శాస్త్రవేత్తలు ఏమన్నారంటే గమ్య నిర్దేశక చర్య అని కూడా పేర్కొన్నారు. బోర్డు స్క్రీన్ షార్ట్ చేస్తాను తప్పనిసరిగా బోర్డు యొక్క స్క్రీన్ పంపిస్తాను. సరేనా? ఈ విధంగా మోటివేషన్ ఈజ్ ఏ ఫోర్స్ అంటే మోటివేషన్ అనేది ఒక శక్తి విచ్ ఇంపెల్స్ ఎన్ ఆర్గానిజం అంటే ఒక ఆర్గానిజాన్ని నెట్టివేస్తుంది ఎటువైపు, టువర్డ్స్ గోల్, ఒక గమ్యం వైపు నెట్టివేసే శక్తిగా పేర్కోవడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ అంశానికి వస్తే ప్రేరణ రకాలు, టైప్స్ ఆఫ్ మోటివేషన్. మోటివేషన్ అనేది ఎన్ని రకాలు మనం తీసుకుంటే, ఒకటి బాహ్య ప్రేరణ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, రెండవది తీసుకుంటే అంతర్గత ప్రేరణ ఇంట్రిన్సిక్ మోటివేషన్, మూడవది తీసుకున్నట్టయితే సాధన ప్రేరణ అచీవ్మెంట్ మోటివేషన్. ఇవి 3 రకాల విషయం మనకు కూడా తెలుసు. ఏదైనా ఫస్ట్ ఏంటంటే బాహ్య ప్రేరణ. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా పిల్లవాడు ఒక మంచి హ్యాండ్ రైటింగ్ చేశాడు లేదా ఒక మంచి బిహేవియర్ ఆ గమనించిన తర్వాత మనం ఏం చేస్తాం సహజంగానే ఉపాధ్యాయులుగా, పిల్లవాడి హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది లేదా డయాగ్రామ్ బాగా తీస్తాడు లేదా 25 మార్క్స్ వెరీ గుడ్. ఎట్లా అప్రిషియేట్ చేస్తాం? వెరీ గుడ్, బాగుంది, మంచి వెరీ నైస్ కదా. మనం ఇట్లా ఎన్నో రకాలుగా అప్రిషియేట్ చేయొచ్చు. అంటే ఓవరాల్ గా అందరం చాలా వెరీ గుడ్ అంటాం, లేదా ఆ డయాగ్రామ్ దగ్గరనే రైట్ వేసి గుడ్ అని రాస్తాం హ్యాండ్ రైటింగ్ దగ్గర. సో లేకుంటే వెరీ గుడ్, అట్లా మనం ఏం చేస్తామంటే రిటర్న్ గానే రాస్తాం, ఓవరాల్ కూడా చెప్తాం. లేదా పిల్లవాడు మంచి పర్ఫార్మెన్స్ చూపెడుతున్నాడు లేదా అటెండెన్స్ రెగ్యులర్ గా వస్తున్నాడు పిల్లవాడు, మీరు మొదలే మనం డిక్లేర్ చేస్తాం. ఎవరైతే మంత్లో మంచిగా రెగ్యులర్ వస్తారో వాళ్ళకు ఒక పెన్ను కానీ ఏది కానీ నేను ప్రెజెంటేషన్ చేస్తా అని చెప్తాను. లేదా క్లాస్ ఫస్ట్ వచ్చిన వ్యక్తికి ఏం చేస్తారు జనరల్ గా సహజంగా, బహుశా అన్ని స్కూళ్ళలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ జనరల్ గా క్లాస్ ఫస్ట్ బ్యాడ్జ్ అనేటివి కూడా
ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. అవునా కాదు? సో ఈ రకంగా మనం ఏంటి అంటే ఆ పిల్లవాడు ఎట్లా ఉంటది, మనం అప్రిషియేట్ చేసిన తర్వాత పిల్లవాడి యొక్క మానసిక స్థితి ఎట్లుంటది, నెక్స్ట్ బిహేవియర్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది ఒక్కసారి ఆలోచించండి. మంచి డయాగ్రామ్ గీశారు, మంచి మార్క్స్ వచ్చాయి, బిడ్డకి 25కి 25 అట్లా సాధిస్తున్నాడు, మీరు దానిలో వెరీ గుడ్ అని అప్రిషియేట్ చేశారు. సో అప్రిసియేషన్ అనేది బిడ్డకు దేనికి దారితీస్తుంది? ఇంకా బాగా అట్లా కొనసాగించడానికి దారితీస్తుంది సార్. అవునా కాదా? సో ఈ విధంగా మనం ఇచ్చే మోటివేషన్ దాన్ని ఏమంటారంటే బాహ్య ప్రేరణ అంటారు, ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ అంటారు. అంటే పిల్లవాడు ఏం చేస్తాడంటే గుడ్ అనిపించుకోవాలి, గుడ్ అనేది పొందడానికి, మంచి అంటే అప్రిసియేషన్ పొందడానికి, లేదా ఇంకొక కోణంలో ఏమంటారంటే పనిష్మెంట్ నుండి తప్పించుకోవడానికి, లేదా నింద నుంచి వెళ్ళి తప్పించుకోవడానికి. అంటే ఎవరు నిందించాలి కదా, నింద నుంచి వెళ్ళి తప్పించుకోవడానికి మామూలుగా చేసేది ఏదైతే తోడ్పడుతుందో, ఒక పని చేయడం వల్ల బహుమతులు పొందడం, లేదా ఇతరుల మెప్పును పొందడం, దండనను నిందను తప్పించుకోవడం. సో ఇతరుల సంతృప్తి కోసం ఇక్కడ ఏదైతే ఉపయోగిస్తామో దాన్ని ఏమంటారంటే బాహ్య ప్రేరణగా పేర్పడడం అనేది జరుగుతుంది. ఇంకేమైనా ఎగ్జాంపుల్ ఇస్తారండి బాహ్య ప్రేరణకు, బయట నుంచి వచ్చే ప్రేరణ ఇన్ జనరల్ డే లైఫ్ లో కూడా, మన కుటుంబాల్లో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు. కెన్ యూ షేర్ సమ్ ఎగ్జాంపుల్స్, సమ్ మోర్ ఎగ్జాంపుల్స్? క్లాస్ రూమ్ లో తీసుకుంటే బెస్ట్. అది క్లాస్ రూమ్ చెప్పండి ఏమన్నా ఎగ్జాంపుల్స్. ఓకే పర్వాలేదు, ఐడియా ఉంటే షేర్ చేయండి, తర్వాత అయినా పర్వాలేదు. ఇక్కడ ఏ రకంగా ఏమని చెప్తామంటే 10th రిజల్ట్స్ తీసుకున్నప్పుడు ఊర్లో కానీ ఊర్లో ఉన్న కొంచెం ప్రముఖ వ్యక్తులు అనౌన్స్ చేస్తుంటారు సార్, సమ్ మనీ ఇస్తాము అని. దానికి ఇన్స్పైర్ అయ్యి కూడా పిల్లలు 10/10 తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు. వెరీ గుడ్. అట్లా బాహ్యంగా కదా, బాహ్యంగా. అవును, ఓకే, వెరీ నైస్. ఇంకేమన్నా అట్లా ఏదో ఒకటి నేను షేర్ చేసుకుంటే మనకు దాని మీద ఒక కాన్సెప్ట్ క్లియర్ గా ఇంకొంచెం హెల్ప్ అవుతుంది అంతే. మీరు మనకు అందరం ఎడ్యుకేషన్ లో ఉన్నాం, ప్రొఫెషన్ లోనే ఉన్నాం కాబట్టి ఇంకొన్ని ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. వేరే చెప్పేసరికి క్లాస్ ఫస్ట్ వస్తే బ్యాడ్జ్ వస్తుందని పిల్లవాడు ఎందుకు కష్టపడుతున్నాడంటే, క్లాస్ ఫస్ట్ ర్యాంక్ కనుక వస్తే నేను బ్యాడ్జ్ సాధించుకోవచ్చు. ఎగ్జాంపుల్ మా బాబు ఉండే, ఆయన ఏంటంటే మామూలుగా క్లాస్ ఫస్ట్ బ్యాడ్జ్ ఇస్తున్నారు ఎర్లీ క్లాసెస్ లో, ప్రైమరీ క్లాసెస్ లో. సో వాడికి ఏముందంటే తహతహా నేను ఫస్ట్ వస్తే బ్యాడ్జ్ వస్తుంది అని ఏం చేసేవాడంటే వర్కౌట్ చేశాడు. వర్కౌట్ చేసిన తర్వాత ఏంటంటే గాట్ ఫస్ట్, సరే ఎవరో ఒకరు వస్తారు, ఈయన కూడా వచ్చింది, వచ్చిన తర్వాత బ్యాడ్జ్ పొందడం అనేది జరిగింది అన్నాడు. అంటే బిట్ అట్లనే ఫ్రేమ్ చేస్తున్నాడు. పిల్లవాడు తను క్లాస్ ఫస్ట్ రావడానికి, అంటే క్లాస్ ఫస్ట్ వస్తే బ్యాడ్జ్ వస్తుందని చెప్పేసి చదువుతున్నాడు. ఇది ఏ రకమైన మోటివేషన్ అంటాడు. బిట్ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాడంటే ఇళ్ళకెళ్ళే మోటివేషన్, ఇళ్ళకెళ్ళే బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఒక విద్యార్థి ఏం చేస్తున్నాడంటే క్లాస్ ఫస్ట్ వస్తే తనకు బ్యాడ్జ్ వస్తుంది, క్లాస్ ఫస్ట్ బ్యాడ్జ్ వస్తుందని చదువుతున్నాడు, కష్టపడి చదువుతున్నాడు. ఇది ఏ రకమైన మోటివేషన్ అంటే దానికి ఆన్సర్ మనకు తెలిసిందే. అదేంటి అంటే మనకు మామూలుగా అది బాహ్య ప్రేరణ, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. అదేవిధంగా రెండవ ఎగ్జాంపుల్ అయితే మళ్ళా అంటే పిల్లవాడు ఏంటంటే హోంవర్క్ చేస్తున్నాడు. హోంవర్క్ చేస్తే ఏమొస్తుంది అంటే మామూలుగా వాళ్ళ అమ్మ ఏమని చెప్పింది అంటే నువ్వు క్రికెట్ ఆడడానికి వెళ్ళొచ్చు, నేను పర్మిషన్ ఇస్తా అని చెప్తాను. నీవు హోంవర్క్ కంప్లీట్ చేస్తేనే, పిల్లవాడు హోంవర్క్ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు హోంవర్క్, తను క్రికెట్ ఆడడానికి వెళ్ళాలి, వాళ్ళ అమ్మ పర్మిషన్ ఇస్తా అని చెప్పాను. సో ఇది కూడా ఇంకొక ఎగ్జాంపుల్. అంటే ఈ రకంగా ఆ బిడ్డ దేనికోసం హోంవర్క్ చేస్తున్నాడు అంటే మామూలుగా ఒక రకంగా బహుమతి, అంటే ఆ బిడ్డ బయటకు వెళ్ళడానికి మామూలుగా తోడ్పడుతుంది. సో ఇది కూడా మనకి ఏంటి అంటే ఎక్స్టర్నల్ మోటివేషన్ గా, బాహ్య ప్రేరణగా పేర్కోవచ్చు. లేదా ఒక పిల్లవాడు హోంవర్క్ చేస్తున్నాడు, ఎందుకు హోంవర్క్ చేయకపోతే టీచర్ దండిస్తాడు, అంటే దండన నుంచి కూడా, పనిష్మెంట్ నుండి కూడా తప్పించుకోవడానికి. ఒక బిడ్డ హోంవర్క్ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అంటే హోంవర్క్ చేయకపోతే టీచర్ పనిష్మెంట్ ఇస్తాడని చెప్పేసి, అంటే ఏదో రూపంగా వచ్చి పనిష్మెంట్ ఇస్తాడని. సో అక్కడ కూడా దాన్ని ఏమని చెప్తామంటే ఇంకో కోణంలో అది కూడా బాహ్య ప్రేరణగా కూడా. ఈ రకంగా బాహ్య అంటే ఒక పనిని చేయడం వల్ల బహుమతులు పొందడం కావచ్చు, ఇతరుల మెప్పును పొందడం కావచ్చు, దండనలను నిందను తప్పించుకోవడానికి, మామూలుగా ఇతరుల సంతృప్తి కోసం చేసేది ఏదైతే ఉంటుందో దాన్నే బాహ్య ప్రేరణ అంటారు. ఇక రెండవ దాన్ని తీసుకున్నట్టు ఏంటంటే అంతర్గత ప్రేరణ, ఇంట్రిన్సిక్ మోటివేషన్.
ఇంట్రిన్సిక్ మోటివేషన్ లా జనరల్ ఎట్లుంటది అంటే మెప్పు కోసం చేయరు. ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారంటే మనకు మనమే స్వయంగా చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మనమే వర్క్ చేస్తున్నాం. మీరు టీచర్ మనం లెసన్ చెప్తుంటాం అంటే ఎవరు మెప్పు కోసం జనరల్ గా చేయమని. ఏంటంటే బిడ్డకు అర్థం కావాలి, బిడ్డకు అర్థం అయితేనే మనకు హ్యాపీనెస్ వస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓహో ఇవాళ టీఎల్ఎం తీసుకెళ్ళాం, టీఎల్ఎం తీసుకున్నప్పుడు క్లాస్ లో పిల్లలు చాలా శ్రద్ధగా విన్నారు, ఆసక్తికరంగా విన్నారు, రెస్పాన్సెస్ బాగున్నాయి. అదే విధంగా రికాప్చులేషన్ లో కావచ్చు లేదా ఎవాల్యుయేషన్ లో కూడా పిల్లలు సరిగా చేశారు. అప్పుడు మనకి ఏం దొరుకుతుంది అంటే ఒక టీచర్ గా మనకు ఆత్మసంతృప్తి అనేది దొరుకుతుంది, సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది. ఎవరైతే మెచ్చుకుంటారనో, హెడ్ మాస్టర్ గారు మెచ్చుకుంటారనో, ఎంఈఓ గారు మెచ్చుకుంటారనో మనం చేయము. మనకి ఏంటంటే బిడ్డకు రావాలి, బిడ్డ నేర్చుకోవాలి, అందులోనే మనకు తృప్తి లభిస్తుంది మన ప్రొఫెషన్ లో. ఈ విధంగా ఏదైతే మనమే ఏదైతే ప్రేరణ ఉంటుందో దాన్ని ఏమంటారంటే అంతర్గత ప్రేరణ అంటారు, ఇంట్రిన్సిక్ మోటివేషన్ గా పేర్కొంటాం. అంటే ఇక్కడ ఏంటి అంటే ఒకరి ప్రమేయం లేకుండా తనకు తానే ఒక పనిని చేయడం అనేది అయితే ఉంటుందో దాన్ని ఏమంటారంటే అంతర్గత ప్రేరణ అంటారు. సో ఎగ్జాంపుల్, పిల్లలకి ఏం చేస్తామంటే పిల్లలు కానీ స్టోరీ బుక్స్ మనం లైబ్రరీలో పెడుతుంటాం, గ్రంథాలయంలో కూడా నెంబర్ ఆఫ్ స్టోరీ బుక్స్ కానీ అవి పెడుతుంటాం. సో పిల్లలు ఏంటంటే ఆ బిడ్డ తీసుకొని వాళ్ళకి ఇస్తున్నారు, ఎవరైనా తీసుకొని పోవచ్చు, చదవచ్చు. ఒక బిడ్డ ఏంటంటే పుస్తకాలు తీసుకెళ్లి చదువుతూనే ఉన్నాడు, నెంబర్ ఆఫ్ బుక్స్ చదువుతున్నాడు. ఆ పుస్తకం చదవడం వల్ల ఏంటంటే ఆ బిడ్డ ఎంజాయ్మెంట్ ని పొందుతున్నాడు, ఆనందాన్ని పొందుతున్నాడు. సో ఈ విధంగా ఎవరి కోసమో ఎవరో మెచ్చుకుంటారనో చదువుతలేడు, కానీ ఆ యొక్క కథల పుస్తకాలు చదివి ఎంజాయ్ చేస్తున్నాడు. సో దాన్ని ఏమంటారంటే తనకు తానే ఆనందాన్ని పొందడం ఏదైతే ఉంటుందో పనిలో పడడం, అది ఏదైనా కావచ్చు, మనం ఇంతకు అనుకున్నాం ఆనందాన్ని హ్యాపీనెస్ ను పొందుతున్నాడు. సో అందుకే ఆయన చదువుతున్నాడు. దాన్ని ఏమనొచ్చు అంటే ఇంట్రిన్సిక్ మోటివేషన్ గా చెప్పుకోవచ్చు. జనరల్ గా పిల్లలు చూస్తాం, ఈ సమ్మర్ లో చూస్తుంటాం, పిల్లలు ఆడుతూనే ఉంటారు, ఆటలు ఆడుతూనే ఉంటారు. ఎందుకు ఆడతారు? గ్రౌండ్ లోకి పోతారు, ఎగురుతూనే ఉంటారు, ఎండ లేదు నీడ లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆటలు ఎంజాయ్ చేస్తుంటారు, క్రికెట్ లో దోస్తులతో కలిపి ఆడడం చేయడం ఎంజాయ్ చేస్తుంటారు. ఒకవేళ బహుమతులు ఇస్తారనో మెచ్చుకుంటారనో కాదు, ఇన్ జనరల్ గా. సో అది కూడా దాన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే మామూలుగా అంతర్గత ప్రేరణగా చెప్పుకోవచ్చు. ఇంకేమైనా చెప్తారా డియర్ ఫ్రెండ్స్? మీ యొక్క అనుభవాలను జస్ట్ షేర్ చేసుకోవడం. న్యూస్ పేపర్లో ఐఏఎస్ యొక్క ఇంటర్వ్యూని చూసి ఇంటర్ చదివే పిల్లగాడు కానీ డిగ్రీ చదివే పిల్లగాడు కానీ ఉన్నతమైన లక్ష్యం వైపు నేను కూడా పయనించాలని అనుకోవడం. వెరీ గుడ్. అదే ఒక కోణంలో వెరీ నైస్. అది కూడా ఒక కోణంలో ఏమంటారమ్మా అంటే మీరు చెప్పినట్టు ఇంట్రిన్సిక్ అవుతుంది, కానీ దాన్ని దేని కింద చెప్తారంటే సాధన ప్రేరణ కింద వస్తుంది, 3 రకం కింద వస్తుంటుంది. అంటే కొంచెం కాన్షియస్ గా ఉండాలి. అంటే తప్పు కాదు, అంటే ఒక గోల్ సెట్ చేసుకొని బిడ్డ ఒకటి సాధించాలి అనే ఒక గోల్ సెట్ చేసుకొని దానికోసం మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో దాన్ని ఏమంటారంటే సాధనా ప్రేరణ అంటారు. అంటే సాధనా ప్రేరణ అనేది ఒక రకంగా చెప్పాలంటే అంతర్గత ప్రేరణ కూడా భావించవచ్చు మనం. అంటే కొంచెం దాన్ని కొద్దిగా తీసుకోవచ్చు. మీరు చెప్పేది కూడా రైటే, తప్పేం కాదు. అంటే పిల్లవాడు ఏంటంటే మీరు అన్నట్టు ఐఏఎస్ సాధించాలి అనే లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. అంటే ఇతరులు ఏదో మెచ్చుకోవడం కోసం కాదు, తను అది సాధించాలి గోల్ పెట్టుకొని ప్రయత్నం చేయడం ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకో కోణంలో ఏమని చెప్తారన్నమాట సాధన ప్రేరణ కింద చెప్పడం అనేది జరుగుతుంది. అచీవ్మెంట్ మోటివేషన్ ఏదైనా 2 రకాలు. ఇక్కడ ఈ 2 చూస్తే ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ మంచిదా, ఇంట్రిన్సిక్ మోటివేషన్ మంచిదా? బాహ్య ప్రేరణ బెస్టా లేదా అంతర్గత ప్రేరణ బెస్టా? వెరీ గుడ్. ఎందుకంటే ఇంటర్నల్ మోటివేషన్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తారు. బాహ్య ప్రేరణ కంటే అంతర్గత ప్రేరణనే చాలా ఇంపార్టెంట్. అంటే జనరల్ గా ఏమంటారంటే పిల్లవాళ్ళని ఊక మెచ్చుకొని ఊక చేస్తే దానికి అలవాటు పడకుండా కూడా జాగ్రత్త పడాలంటారు మనం. అంటే బిడ్డకి ఎట్లా మరి ఏం చేయాలంటే మీరు చెప్పినట్టుగానే గోల్స్ సెట్ చేయాలి. వాళ్ళ గోల్ సెట్ చేసి వాళ్ళు దాన్ని సాధించేటట్టుగా అంటే ఇంటర్నల్ మోటివేషన్ కన్వర్ట్ అయ్యేటట్టు చేయాలని చెప్తారు. అంటే బిడ్డ ఎట్లైనా ఫ్రేమ్ కావచ్చు, ఎందుకోసం అంటే మనకు తెలియదని కాదు, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని కూడా అడగచ్చు. ఏ మోటివేషన్ అనేది చాలా మంచిది. ఓకే, సో నెక్స్ట్ తీసుకుంటే అంటే బాహ్య ప్రేరణను అంతర్గత ప్రేరణగా మార్చాలి. అంటే రివార్డ్స్ కోసము అప్రిసియేషన్ కోసం వి షుడ్ గెట్ హ్యాపీనెస్. ఆ పని చేయడం వల్ల సంతోషాన్ని పొందాలి. మ్యాథ్స్ చేస్తుంటారు పిల్లలు, మ్యాథ్స్ చేస్తుంటే ఎంజాయ్ చేస్తుంటారు, లేదా డ్రాయింగ్ చేస్తుంటారు, నీట్ గా రాస్తుంటారు, తను చూసుకొని సంతోషాన్ని సంతృప్తిని పొందాలి. సో అది ఏంటి అంటే అంతర్గత ప్రేరణగా కన్వర్ట్. ఇక 3వ రకం ఏంటంటే సాధనా ప్రేరణ, అచీవ్మెంట్ మోటివేషన్.
సో ఈ విధంగా థియరీ ఆఫ్ అచీవ్మెంట్ మోటివేషన్ డెవలప్ చేసింది ఏంటంటే మెక్లాండ్ అండ్ అట్కిన్సన్ శాస్త్రవేత్తలు. సాధనా ప్రేరణను డెవలప్ చేసింది ఎవరు అంటే మెక్లాండ్ అండ్ అట్కిన్సన్. మెక్లాండ్ మరియు అట్కిన్సన్లు డెవలప్ చేస్తారు. ఏం లేదు, ఇంతకుముందు మీరు చెప్పిందే. మామూలుగా ఈ మధ్య కాలంలో సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి. చాలా మంది వాళ్ళు ఎప్పుడు గోల్ సెట్ చేసుకుని ఉంటారు, సివిల్స్ పొందాలి, సివిల్స్ రాయాలి. ఒకరికి మన దగ్గర చూస్తున్నాం ఈ మధ్య కాలంలో మన తెలంగాణకి వెళ్ళి కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా అందరి దగ్గరికి వెళ్ళి వచ్చాయి. ఒక అమ్మాయి ఏమో 3rd ర్యాంకే కొట్టేసింది తెలంగాణకి వెళ్ళి. అదేవిధంగా చూస్తే ఒక అబ్బాయి 27th ర్యాంక్ వచ్చింది. బహుశా మహబూబ్ నగరే అనుకుంటా, మహబూబ్ నగర్ అమ్మాయి షీ గాట్ 3rd ర్యాంక్. అవునమ్మా, మహబూబ్ నగర్ కదా. సో వాళ్ళు ఎప్పుడు సెట్ చేసుకొని ఉంటారు గోల్, సివిల్ సాధించాలని? స్కూల్ ఏజ్ లోనే ఉంటది సార్. స్కూల్ ఏజ్ ముందుగానే 3 years అయిందో 4 years అయిందో వాళ్ళ గోల్ సెట్ చేసుకున్నారు, ముందే సెట్ చేసుకున్నారు. ముందు సెట్ చేసుకొని ఆ గోల్ ని సాధించాలి, కలెక్టర్ సాధించాలనే గోల్ ఎప్పుడో పెట్టుకున్నారు. ఎగ్జామ్స్ బాగా రాశారు, ఇప్పుడు దే అచీవ్డ్ అన్నట్టు. సో దీనికి ఇంటర్ రిలేటెడ్ గా ఏమని చెప్తారంటే ఒక కొటేషన్ ఇస్తారు. మెకైవర్, ఈ సాధన ప్రేరణకు సంబంధించి మెకైవర్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏమంటాడంటే, ఆయన ఒక కొటేషన్ ఏమి ఇస్తాడంటే, ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం నేను నిన్ననే రేపు ఏ విధంగా ఉండాలి అని డిసైడ్ చేస్తున్నట్టు, ఏ స్థాయిలో ఉండాలని నిర్ణయించుకోవడమే. చూడండి మరొకసారి, ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం నిన్ననే నేను రేపు ఏ స్థాయిలో ఉండాలని నిర్ణయించుకోవడమే అని కొటేషన్ ఇచ్చాడన్నట్టు మెకైవర్. సో అది సాధన ప్రేరణలో ఒక మంచి కొటేషన్ గా చెప్పబడుతుంది. మెకైవర్ ఏమంటారంటే, ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం నిన్ననే నేను రేపు ఏ స్థాయిలో ఉండాలని నిర్ణయించుకున్నాను. అందుకే పిల్లలకి చెప్తాం, జనరల్ గా మనం మోటివేట్ చేస్తుంటాం. మమ్మల్ని ఏమంటామంటే, మీరు ఏం కావాలనుకుంటున్నారు గోల్ పెట్టుకోండి, డిసైడ్ చేసుకొని జస్ట్ నోట్బుక్ లో రాసుకుంటాను కూడా చెప్తాం అన్నట్టు. మనం అంటే మనం ఏం కావాలనేది ఒక స్పష్టత అనేది వాళ్ళకి గోల్ సెట్ చేయడంలో. అంటే మనం అంటే ఎడ్యుకేషన్ అప్లికేషన్ లో మనం చూస్తాం అంటే పిల్లల యొక్క స్థాయిని బట్టి కొందరు మ్యాథమెటిక్స్ లో చాలా ఎక్సెల్ అవుతుంటారు, కొందరు లాంగ్వేజ్ లో చాలా ఎక్సెల్ ఉంటారు, కొందరు ఆర్ట్ లో ఉంటారు. రకరకాలది అది టీచర్కే తెలుస్తుంది, ఇంకొక వ్యక్తికి తెలియదు. ఆ బిడ్డ వెళ్తే ఎన్ల ముందు భవిష్యత్తు లోపల ఆయన సాధించుకోగలుగుతాడు, ఎక్సెల్ కాగలుగుతాడు మనకు తెలుస్తాం. సో అట్లా వాళ్ళని దృష్టి పెట్టుకుంటాం. మ్యాథ్స్ టీచర్, సైన్స్ టీచర్ కానీ, లాంగ్వేజ్ టీచర్ కానీ మనం చూస్తుంటాం. పిల్లల ఎబిలిటీస్ చూసి ఏం చేస్తామంటే వాళ్ళ గోల్ సెట్ చేసుకునేటట్టు చేస్తాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, మా సీనియర్ ఉండే డిగ్రీలో సీనియర్ ఉండేవారు. వారి పేరు రమేష్. యాక్చువల్గా వారు ఏంటంటే, వారు సిరిసిల్లలో జూనియర్ కాలేజీలో వారికి బాటనీ లెక్చరర్. అంటే మాకు డిగ్రీలో తర్వాత వారే బోధించారు బాటనీ. వారి పేరు నరేంద్ర బాబు గారు. ఎక్సలెంట్ టీచర్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టీచర్ అన్నాడు. సో వారు ఏం చెప్పారంటే, ఆయన ఇంట్రెస్ట్ చూసి ఏం చెప్పారట అంటే, మామూలుగా చెప్తారు వాకింగ్ లో కలుసుకుంటాం, నాకు చెప్పేటోడు, అరే రమేష్ నువ్వు ఎట్లన్నా డాక్టర్ కావాలరా అని చెప్పారట. మామూలుగా ఇక మనసులో ఇంటర్మీడియట్ లోపటినే మెదడులో నాటుకున్నది, ఆ గోల్ సెట్ అయిపోయింది. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది, తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ లో ఆయన పీజీ రాశాడు. మెడిసిన్ రాస్తే ఈ గాట్ మెడిసిన్. తర్వాత పీజీ చేస్తారు, పిల్లలు డాక్టర్ అయ్యారు. వారు చెప్తారు, నన్ను చూసి మళ్ళీ ఒక 8 మంది మా కుటుంబంలోనే డాక్టర్లే అని చెప్తారు. సరేదని ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సాధన ప్రేరణ. అంటే ఆ టీచర్ వారు చేసి ఇచ్చిన మోటివేషన్ ఏంది అంటే గోల్ సెట్ చేసుకోమని తట్టు చేశాను. సో దాన్ని ఏమంటారంటే సాధన ప్రేరణ అంటారు. ఇంతకు చెప్పుకున్నట్టు కలెక్టర్ కావాలని గోల్ పెట్టుకొని మనం ఐఏఎస్ లో మంచి ర్యాంక్ సాధించాలి. అదేవిధంగా టీచర్ చెప్తారు, చాలా మంది పిల్లలు డిఎస్సి మనకి అయితే రాస్తున్నారు, మనం చూస్తున్నాం. చాలా మంది గోల్స్ సెట్ చేసుకుంటారు. ఏవైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు డిఎడ్ బిఎడ్ లో కూడా మీకు ప్రేరణ ఇవ్వాలని అడుగుతుంటాం జనరల్. అంటే పలానా మా టీచర్, నా టీచర్ని చూసే నేను ఖచ్చితంగా టీచర్ కావాలని అనుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో ఈ రకంగా టీచర్ జాబ్ సాధించాలని గోల్ పెట్టుకొని డిఎస్సిలో మంచి ర్యాంక్ సాధించారు. సో దీన్ని సాధన ప్రేరణ. ఇటీవల గురుకులాలైన ఎగ్జామ్స్ మీకు తెలిసిందే. సో ఒక డిఎల్ రాసిన మిత్రుడితోటి మాట్లాడితే చెప్తున్నాను, ఆల్రెడీ మాకు తెలుసు సార్ పీజీ అయిపోయింది, నెట్ స్లెట్ కూడా క్వాలిఫై అయ్యాం, ఇక ఏ పరిస్థితుల్లో 2-3 సంవత్సరాల గ్యారంటీ వస్తుందని మనకు తెలుసు, ఈ యొక్క గురుకులాలు వస్తాయి, ఖచ్చితంగా డిఎల్ ఏదోటి గ్యారంటీ కొట్టాలని చెప్పేసి మేము నెట్ కంప్లీట్ చేస్తాం, సెట్ కంప్లీట్ చేసుకున్నాం.
తర్వాత నోటిఫికేషన్ వచ్చేసరికి ఒక 4 times రివిజన్ చేసినాం. 2 to 4 times రివిజన్ అయిపోయింది. మా యొక్క ఫ్రెండ్స్ ఉండే వాళ్ళం ఒక 15 మంది ఉస్మానియాలో. సో ఆల్మోస్ట్ ఎగ్జామ్ రాసినాం, అందరికి దాదాపు వచ్చేసింది. చాలా మందికి వచ్చింది డిఎల్ లేకపోతే జేఎల్ వచ్చిందని మనం చెప్తున్నాను. అంటే వాళ్ళు ఆ ఫ్రెండ్స్ అందరు కలిపి ఏం చేశారంటే ఒక గోల్ పెట్టుకున్నారు, గోల్ సెట్ చేసుకొని వాళ్ళందరూ కష్టపడ్డారు, దాన్ని సాధించడం అనేది జరిగింది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సాధనా ప్రేరణ. ఎందుకంటే ఎడ్యుకేషన్ అప్లికేషన్ లో దయచేసి ఎట్లన్నా అడగచ్చు, ఆటోమేటిక్ గా క్వశ్చన్స్ అవుతుంటే మనకు తెలిసిపోతుంది. సో ఇంకేమైనా చెప్తారా సాధనా ప్రేరణ, ఎవరైనా షేర్ చేసుకుంటారా మీ అనుభవాలను? సార్ చెప్పండి సార్. 10th లో అనుకున్నా నీకు గ్రేడ్ పాయింట్స్ రాకపోతే ఇంటర్లో దాన్ని మోటివేషన్ గా తీసుకొని ఇంటర్లో టాప్ ర్యాంక్ రావడం అనేది అంతర్గత ప్రేరణగా చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్పండి, దాన్ని రిపీట్ చేయండి. 10th లో అనుకున్నాన్ని గ్రేడ్ పాయింట్స్ రాకుంటాయి, వాళ్ళు తక్కువ గ్రేడ్ పాయింట్స్ వచ్చిన వాళ్ళు ఇంటర్మీడియట్ లో టాప్ రావాలని గోల్ పెట్టుకుని సాధించితే అది అంతర్గత ప్రేరణ అవుతుందా? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఒకటి సాధించాలని పెట్టుకున్నాడు. అంటే ఇది కొంచెం డిఫరెన్షియేషన్ చేయడం చాలా కష్టం, అది కాదని కాదు. అంతర్గత ప్రేరణ అంటే ఇది ఏంటంటే సాధన ప్రేరణ కింద వస్తుంది. జనరల్ మీరు కూడా ఆలోచించండి, ఒక గోల్ సెట్ చేసుకున్నాడు, ఆ గమ్యాన్ని రీచ్ అయ్యాడు, దాన్ని ఏమంటారంటే గమ్యాన్ని సాధించాలని ప్రయత్నం చేస్తే దాన్ని సాధన ప్రేరణ కింద చెప్పబడతాం. ఒక గోల్ లో ఫెయిల్ అయ్యి గోల్ సెట్ చేసుకున్నాడు సార్, అట్లా గోల్ సెట్ చేసుకున్నాడు. అవును, ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చేస్తున్నాడు ఒక పిల్లవాడు, ఆయనకి ఏంటంటే చేస్తున్నా కొద్దీ ఎంజాయ్ చేస్తున్నాడు పిల్లవాడు. మ్యాథమెటిక్స్ లో ఎక్సెల్ అవుతున్నాడు. ఆయన ఒక ప్రాబ్లం చేస్తున్నాడు, ఆన్సర్ కరెక్ట్ అయింది, మళ్ళీ ఇంకోటి చేస్తున్నాడు, మళ్ళీ ఇంకోటి చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే పని చేయడంలో ఆనందాన్ని పొందుతున్నాడు, హ్యాపీనెస్ ని పొందుతున్నాడు. ఏమంట సో అట్లా దాన్ని ఇంటర్నల్ మోటివేషన్ గా చెప్తారు అన్నట్టు. అంటే రెండు ఇంటర్లింక్ అయితే మనం, ఎందుకంటే ఒకదానికొకటి కొంచెం క్లాష్ కాకుండా ఎప్పుడైతే గోల్ సెట్ చేసుకొని ఉంటే వెరీ సింపుల్ థింగ్, లాజికల్ గా ఒక గోల్ సెట్ చేసుకొని ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్ గా దేని కింద వెళ్ళిపోతుంది అంటే ఆన్సర్ ని బట్టి డిపెండ్ అవుతుంది. అక్కడ సాధనా ప్రేరణ అన్న పదం లేదనుకోండి, ఇక లేనప్పుడు మనం ఏమి ఆన్సర్ ఇస్తామంటే అంతర్గత ప్రేరణ కింద చెప్తాం. లేదా ఈ మూడు ఇచ్చారు, బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ, సాధనా ఇప్పుడు మీరు ఇచ్చిందే బిట్ అనుకుందాం సార్. మీరు ఇచ్చిందే బిట్. ఒక పిల్లవాడు ఏం చేస్తాడంటే ఇంటర్మీడియట్ లో సరిగా ర్యాంక్ రాలేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ లో మంచి ర్యాంక్ సాధించుకోవాలంటే కాలేజ్ టాపర్ గా వచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. అది ఏ రకమైన ప్రేరణ అవుతుంది అని 3 ఆన్సర్లు ఉంది అనుకుందాం. ఒకటి బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ, సాధనా ప్రేరణ అని ఇచ్చాడు. ఏదైతుంది జనరల్ గా ఐడియా? అంతర్గత ప్రేరణ. సాధన ప్రేరణ సార్, సాధన ప్రేరణ. ఎందుకు అనేది కూడా ఆలోచించుకుందాం మనం. ఒకవేళ రైట్ కదా, ఎందుకు కరెక్ట్ మరి సాధనా ప్రేరణ ఎందుకు? మీరు చెప్పింది రైటే, లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన పట్టుదల ఉంది, షెడ్యూల్ ని ప్రిపేర్ చేసుకున్నాడు. అదే వెరీ గుడ్, ముందే గోల్ పెట్టుకున్నాడు కదా సార్, దానికి అనుగుణంగా కష్టపడ్డాడు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు సార్ అన్నట్టు మరి అంతర్గత ప్రేరణ ఎందుకు కాదు? అది మనం అన్నట్టు సాధన ప్రేరణ ఇది అనుకుందాం, రైట్? సాధన, మరి అంతర్గత ప్రేరణ ఎందుకు కాదు? అతని మొదటిసారి ప్రయత్నించినప్పుడు రాలేదు కదా సార్, మళ్ళీ తిరిగి రికాప్యులేషన్ చేసుకున్నాడు కాబట్టి, సమయం తీసుకున్నాడు కాబట్టి సాధన చేయాల్సి వచ్చింది. అంటే మనం బిట్టు జనరల్ చేసేటప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తాం కదా, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎందుకోసం మీకు ఇది అంటే జస్ట్ తీసుకుంటున్నామంటే ఆన్సర్ రైట్ అయితే ఎందుకు రైట్ అయిందని కూడా మనం దయచేసి ఒకసారి ఆలోచించుకోవాలి. కాకపోతే ఎందుకు రాంగ్ అయింది కూడా, ఎందుకంటే రీథింకింగ్ అనేది చేయాలి. చాలా మంది ఎవరైతే మీకు తెలిసిందే, మనం అందరం ఎగ్జామ్స్ రాసే ఈ స్టేట్ లో వచ్చాం. కానీ ఈ మధ్య కాలంలో ఫ్రెష్ గా పిల్లల్ని అడిగితేనే ఏమని చెప్తున్నారంటే, సార్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ కొన్ని రైట్ అయితే కొన్ని రాంగ్ అయితే కూడా మళ్ళీ మేము అందరం కలిసి డిస్కస్ చేసేవాళ్ళం, అది రాంగ్ ఎందుకు అయింది, రైట్ అయితే కూడా కరెక్ట్ ఎందుకు అనేది కూడా కొంచెం ఐడియా తీసుకునే వాళ్ళం అనేది కూడా చెప్పేవాళ్ళు. జస్ట్ మీకు ఐడియా కోసం చెప్పడం జరుగుతుంది. సో ఇంకొక అంశం, ఇక సాధన ప్రేరణ తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ప్రేరణకు మూలం ఏంటి అంటే మనందరికి తెలిసింది అవసరాలు. ఎందుకంటే ప్రేరణకు మూలం అనేది అవసరం. ఎడ్యుకేషనల్ అప్లికేషన్ లో ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ అనేది అడిగే అవకాశం ఉంటుంది మనకు. ప్రేరణకు మూలం ఏంటి అంటే అవసరాలు, నీడ్స్ అనేటివి వెరీ ఇంపార్టెంట్. ఈ నీడ్స్ ఎన్ని రకాలు అంటే, ఒకటి భౌతిక అవసరాలు,
దీన్నే ఫిజికల్ నీడ్స్ అంటారు లేదా ఫిజియలాజికల్ నీడ్స్ అంటారు. వీటికి మరొక పేరు ఏంటంటే ప్రాథమిక అవసరాలు అంటారు. ఇక రెండవ వాటిని ఏమంటారంటే మానసిక సాంఘిక అవసరాలు అంటారు, సైకో సోషల్ నీడ్స్ అంటారు. వీటికి ద్వితీయ అవసరాలను కూడా పేరు. సో ఇక్కడ ప్రాథమిక అవసరాల్లో కూడా ఏమొస్తుంది అంటే ప్రైమరీ నీడ్స్ లోపల ఫుడ్, ఆహారం కావచ్చు, నీడ కావచ్చు, నీరు కావచ్చు. ప్రభుత్వాలు అన్ని కూడా చూస్తున్నాం. ఎన్టీఆర్ వారు ఎట్లా మామూలుగా అంటే వారి విజయానికి ఒక కారణం ఏంటంటే 2 రూపాయల కిలో బియ్యం అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది 2 బెడ్రూమ్ హౌస్ అని, వాటర్, ఇవన్నీ కూడా చూస్తుంటాం. ప్రైమరీ నీడ్స్, ఫండమెంటల్ నీడ్స్. ఏదైనా మానవునికి ఏంటంటే ప్రాథమిక అవసరాల్లో కూడా ఏమొస్తుంది అంటే మామూలుగా ఆహారం, నీరు. వీటితో పాటు జనరల్ గా మనం ఏం చెప్పుకుంటామంటే ఈ అవసరాలను మాస్లో అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఒక ఆర్డర్ లో వారు రాస్తారు. దీన్ని మాస్లో అవసరాల క్రమం అంటారు. నాకు తెలిసే ఉంటది, మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్. ఇక్కడ ఎంతవరకు కనబడుతుందో నాకు తెలుస్తుంది. దయచేసి మీకు ఈ బోర్డు ఇక్కడ ఫస్ట్ పెట్టాము. మనకు మొట్టమొదట ఇది అంటే 5 స్టెప్స్ ఉన్నాయి. 1 2 3 4 5. సో బేసిక్ నీడ్స్, ఫండమెంటల్, అతి ముఖ్యమైనది ఏమని చెప్పారంటే భౌతిక అవసరాలు చాలా ముఖ్యమని చెప్పారు. అంటే ఆహారం కానీ, నీరు కానీ, నిద్ర కానీ, అదేవిధంగా ఎలిమినేషన్ ఆఫ్ వేస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జీవికి ప్రాథమిక అవసరాలు అని చెప్పారు. ఆకలి, ఆటోమేటిక్ గా ఆకలి అవుతుంది కాబట్టి మనం పిల్లలు ఆకలి అయితే ఇక వినరు, పాఠం అసలే వినరు వాళ్ళు. అదే విధంగా దాహం అయితే ఉంటది, వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు సమ్మర్ లో మనకు గుర్తు, దాహం అవుతుంటే మనం. అదే విధంగా నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. స్లీప్ ఆర్ రెస్ట్ అంట, అందుకే గ్యాప్ ఇచ్చి చదువుకోవాలంటాం. చదవడంలో కూడా గ్యాప్ ఇవ్వాలి. స్లీప్, నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. అదే విధంగా స్లీప్ ఆర్ రెస్ట్, ఎలిమినేషన్ ఆఫ్ వేస్ట్స్. అంటే పిల్లలు మామూలుగా ఇంటర్వెల్ ఇస్తుంటాం, యూరిన్ కానీ అంటే కానీ బయటకు వెళ్తారని చెప్పారు. ఏదైనా భౌతిక అవసరాలను మ్యాథ్స్లో వస్తుందంటే వీటిని ప్రాథమిక అవసరాలు కూడా భావిస్తారు. అదే విధంగా ఇంకొకటి ఏమని చెప్తుందంటే ఒక అవసరం తీరిన తర్వాతనే రెండవ అవసరానికి వెళ్ళడం అనేది జరుగుతుందని చెప్తారు. సో భౌతిక అవసరం తీరిన తర్వాత రక్షణ అవసరం అంటారు. సేఫ్టీ నీడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. జనరల్ గా మనం అంటారు ఒక ఉద్యోగికి ఒక జనరల్ గా ఏమంటారు అంటే ఇప్పుడు ఒక టెంపరీ జాబ్ వచ్చింది. ఏదైనా ఒక జాబ్ వస్తే మనకి ఏంటంటే భౌతిక అవసరాలు తీరుతాయి, ప్రాథమిక అవసరాలు తీరుతాయి. ఒక వ్యక్తికి టెంపరీ జాబ్ వచ్చిన తర్వాత ఏం కోరుకుంటారు? టెంపరీగా జాబ్ వచ్చింది, ఏం కావాలని కోరుకుంటాడా ఆ మిత్రుడు? పర్మనెంట్ కావాలనుకుంటాడు. ఎందుకు పర్మనెంట్ కావాలనుకుంటాడు? ఉద్యోగ రక్షణ, సేఫ్టీ కోసం, సేఫ్టీ, రక్షణ అవసరం. సేఫ్టీ ఉంటది, ఉద్యోగ భద్రత అనేది చాలా అవసరం. ఇప్పుడు మన వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఏదో సిపిఓ అంటే పెన్షన్. ఇప్పుడు మేమంటే ఫస్ట్ జాయిన్ అయినా కాబట్టి ఇప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు నాకు 50,000 పెన్షన్ వస్తుంది. పాపం కొత్త పిల్లలకు కొత్త ఉద్యోగాలు లేదు. 2010 తర్వాత నాకు గుర్తులేదు కానీ పాపం వాళ్ళకి ఏదో ఈ పెన్షన్ పథకం అనేది లేదని చెప్తున్నారు. కానీ చాలా మంది ఆందోళన పడుతున్నారు, పెన్షన్ ఉంటేనే బాగుంటది, పెన్షన్ లేకుంటే కష్టమైందని భావిస్తున్నారు. ఎందుకోసం ఆందోళన పడుతున్నారు? ఒక రకంగా ఉద్యమం కూడా, అంటే ఆ కోణంలో కూడా ఓటర్స్ ఎవరైతే మన పెన్షన్ ఇస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తామని కూడా అట్లా ఆ కోణంలో కూడా ఇస్తారు. ఎందుకోసం అంటారు పెన్షన్? దానివల్ల ఎందుకు వాళ్ళు ఆందోళన పడుతున్నారు? రిటైర్మెంట్ తర్వాత అవసరాలు తీర్చుకోవడానికి రక్షణ. నిజమే, 100% రక్షణ అవసరం. అది పెన్షన్ అనేది ఒక రకంగా ఏంటంటే మెంటల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎందుకంటే ఏజ్ అంతా అయిపోతుంది, రిటైర్ అవుతాం. ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ 61 ఏళ్ళు పెట్టారు. 61 ఏళ్ళు 62 ఏళ్ళ తర్వాత మనం ఉన్న శక్తి అంతా ఇటే పెట్టేస్తాం. ఆ తర్వాత మనకు అప్పుడు మెడికల్ కానీ ఎన్నో అవసరాలు ఉంటాయి కదా. సో పెన్షన్ అనేది ఒక రకంగా ఇప్పుడు ఈ రోజు మేము బాగా ఉన్నామంటే ఎవరమైనా కూడా పెన్షన్స్ ఎవరైతే వస్తుందో వాళ్ళందరం కూడా మానసికంగా సురక్షంగా ఉన్నాం అన్నట్టు. సో ఇక్కడ రక్షణ అవసరం అంటే 2 రకాలు, మెంటల్ గా, ఫిజికల్ గా. మానసిక రక్షణ అనేది 2 రకాలని చెప్పబడుతుంది, మెంటల్ అండ్ ఫిజికల్ కూడా. అంటే దీనికి ఇక్కడ ఏమని చెప్తారంటే రక్షణ అవసరం అంటే దీనికి మళ్ళీ లింక్ ఏం చేస్తామంటే ఎడ్యుకేషనల్ అప్లికేషన్లో కూడా అంటే ఈ అవసరాలు తీర్చేటట్టు ఉపాధ్యాయులుగా మనం ప్రయత్నం చేయాలంటారు. నీడ్స్ వెరీ ఇంపార్టెంట్. నీడ్స్ అనేటివి ఫుల్ఫిల్ కావాలి. నీడ్స్ ఫుల్ఫిల్ కాకపోతే ఏంటంటే మామూలుగా ఏంటంటే ఎప్పుడైతే నీడ్స్ ఫుల్ఫిల్ అయితాయో శరీరంలో హోమియోస్టాటిస్ అని అంటారు. అది మామూలుగా ఏంటంటే తన్యత అంటది, లేకపోతే తన్యత టెన్షన్ ఏర్పడతా అని చెప్తారు అన్నట్టు. సరే, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే
టీచర్స్ గా ఈ అవసరాలన్నీ ఫిలప్ అయ్యేటట్టు చూడాలి. మొదలు అవసరాల క్రమం చూస్తున్నాం. ఫస్ట్ భౌతిక అవసరాలు, తర్వాత రక్షణ అవసరం. అంటే అది భౌతిక రక్షణ కావచ్చు. ఇప్పుడు ఇల్లు ఉంటుంది. ఇల్లు అనేది ఏమని చెప్తామంటే గాలి నుండి మనం ప్రైమరీలో చెప్పేటప్పుడు వర్షాల నుంచి చలి నుంచి రక్షిస్తా అని చెప్తాం. స్కూల్స్ కి అడుగుతాం. కాంపౌండ్ వాల్ ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే పిల్లలకు ప్రొటెక్ట్ ఇస్తుంది. లేకపోతే ఇంటర్వ్యూలు ఎటు పోతారు, గ్రామీణ ప్రాంతాలు ఎటు చెర్లు ఉంటాయి, కుంటలు ఉంటాయి, ఇప్పుడు గుంతలు తవ్వింటారు, పోయి అందులో పడి ఈత కనిపోతారు, ఆటలన్నీ పోతారు, వాళ్ళకి ప్రమాదాలు జరగవచ్చు అని చెప్పి కాంపౌండ్ వాల్ అనేది మనం చూస్తుంటాం. సరేనా? ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ భౌతిక అవసరం తీరిన తర్వాత మనిషికి ఏం అవసరం అంటే రక్షణ అవసరం. ఎగ్జాంపుల్ ఉద్యోగం, పర్మనెంట్ జాబ్ అనేది రావడం. ఓకే, సో పర్మనెంట్ జాబ్ వచ్చింది అంటే ఈ అవసరం తీరిన నెక్స్ట్ అవసరం ప్రతి మనిషిలో ఏముంటుందట అంటే ప్రేమ, ఆప్యాయతల అవసరం ఉంటుందట. అండ్ బిలాంగింగ్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబం. జనరల్ గా మనకి ఏం చేస్తారు, ఉద్యోగం వచ్చింది అంటే ఆడపిల్లకైనా మగపిల్లకైనా వారికి ఉద్యోగ జాబ్ వచ్చిందంటే మనం మ్యారేజ్ చేస్తాం కదా. జనరల్ గా మ్యారేజ్ అంటే ఒక కుటుంబం ఏర్పడతారు. సో కుటుంబం అనేది మనకి ఏం చేస్తుంది అంటే ఈ అవసరాలన్నీ తీరుస్తుంది. భౌతిక అవసరాలు తీరుస్తుంది, రక్షణ అవసరం తీరుస్తుంది. అదేవిధంగా లవ్ అండ్ ఎఫెక్షన్, బిలాంగింగ్నెస్ నీడ్స్ కూడా. ఎవరి అబ్బాయి అంటే పలానా వాళ్ళ అబ్బాయి, లేదా ఎవరి అమ్మాయి అంటే పలానా వాళ్ళ అమ్మాయి. ఒక గుర్తింపు అవసరం కూడా ఇక్కడ వస్తుంది అని చెప్తారు. సో పిల్లలకి ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ 4th వస్తుంది చూస్తాం. ఇక్కడ ప్రేమ కుటుంబంలో కూడా ఏంటంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఎఫెక్షనేట్ గా ఉంటారు. సో ఆ ఎఫెక్షన్ అనేది ఏంది అంటే ఒక నీడ్. ఇది లవ్ అండ్ ఎఫెక్షన్ నీడ్ అంటారు. సో జనరల్ గా పిల్లలు హాస్టల్లోకి వెళ్ళి మన స్కూల్స్ కి వచ్చే పిల్లలు, కొందరు పిల్లలు హాస్టల్లో ఉంటారు, పేరెంట్స్ కు దూరంగా ఉంటారు. సో వాళ్ళకి ఏం నీడ్ డెఫిషియన్సీ అని చెప్పబడుతుందంటే సైకలాజికల్ గా లవ్ అండ్ ఎఫెక్షన్. ఎప్పుడైతే తల్లిదండ్రులకు దూరంగా ఉంటారో, దూరంగా ఉంటే ఈ నీడు అనేది పిల్లలకు తీరదు. ఎట్లయితే విటమిన్ల లోపం వల్ల ఎట్లయితే డెఫిషియన్సీ డిసీజెస్ వస్తాయో, ఈ నీడ్స్ తీరకపోతే ఆ డెఫిషియన్సీ ఎఫెక్ట్ పడుతుందని చెప్తారు. ఈ మధ్య కాలంలో ఫ్రెండ్ ఉన్నారు, సమ్ 3rd or 4th అయింది, నేను మా అమ్మాయిని హాస్టల్ వేస్తా అని చెప్తున్నాను. సరే ఎందుకు సార్, మీరు ఇద్దరు చదువుకున్న వాళ్ళే కదా, ఎందుకు వేస్తారు అని అడిగితే, లేదు సార్ హాస్టల్ వేస్తే బాగా మంచిగా వస్తుంది సార్, బాగా నేర్చుకుంటారని ఒక కోణం. తప్పు కాదు, పేరెంట్ అలా ఆలోచన కోణం కాదు, కానీ జనరల్ గా అప్పుడు వారితో మాటల్లో కూడా చెప్పడం ఏంటి అంటే పేరెంట్ గా మనం ఇచ్చే ఎఫెక్షన్ కానీ కల్చర్ కానీ ఎవరు ఇవ్వలేరు కదా అనే ఆలోచన అనేది కొంచెం ఆలోచించండి అని చెప్పడం జరిగింది. ఏదైనా ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఇది అయిన తర్వాత లవ్ అండ్ ఎఫెక్షన్ నీడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నీడ్ కూడా స్కూళ్ళలో కూడా పిల్లలకు తీర్చేటట్టుగా జనరల్ గా వాళ్ళని పేర్లతో పిలుస్తుంటాం, అప్యాయంగా పిలకరిస్తుంటాం. సో అది ఏమైతే అంటే అది వాళ్ళలో కూడా డెఫిషియన్సీ లేకుండా తోడ్పడుతుంది. నెక్స్ట్ నీడ్ ఏమంటారంటే రికగ్నిషన్ నీడ్. గుర్తింపు, గౌరవం అవసరం అంటారు. గుర్తింపు అంటే రికగ్నిషన్ అండ్ రెస్పెక్ట్ నీడ్. ఎవ్రీ చైల్డ్ ఆల్సో నీడ్స్ రికగ్నిషన్ అండ్ ఆల్సో రెస్పెక్ట్. సో అది మనం జనరల్ గా చూస్తుంటాం. ఈ అవసరాలను కూడా దయచేసి దీని తర్వాత ఈ అవసరం అని చెప్పారు మ్యాథ్స్ లో. లాస్ట్ సెల్ఫ్ యాక్చువలేషన్ నీడ్ అనేది చెప్తున్నారు. సెల్ఫ్ యాక్చువలేషన్ అంటే ఒక రచయిత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంగీతం కావచ్చు, వాళ్ళ లోపల ప్రతిభ వాళ్ళకి తెలుస్తుంది. సో అందులో ఎక్సెల్ కావడానికి ఈ అవసరాలు తీరిన తర్వాత ఈ ఆత్మ సాఫల్యం, సెల్ఫ్ యాక్చువలేషన్ నీడ్ను చేసుకునే చాలా మంది చూస్తుంటాం మనం. చాలా మంది ఇప్పుడు మూవీస్ లో కానీ పనిచేసిన వాళ్ళు కానీ డ్రామాస్ లో కానీ ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే నువ్వు మొదలైతే ఉద్యోగం సంపాదించుకో. వాళ్ళ పేరెంట్స్ కూడా మూవీస్కి వెళ్ళడానికి కానీ డ్రామాలకు వెళ్ళడానికి ఒప్పుకోలేదు. జనరల్ గా వింటుంటాం అక్కడక్కడ. ఫస్ట్ నువ్వు జాబ్ సంపాదించుకో, ఆ తర్వాత నెక్స్ట్ దాని గురించి ఆలోచించవచ్చు అని మాట్లాడారు. సరే ఏదైనా ఈ వారి యొక్క అవసరాల క్రమం, ఫర్ ఎగ్జాంపుల్ బిట్ ఎట్లా ఫ్రేమ్ కావచ్చు, మ్యాథ్స్ లో అవసరాల క్రమంలో టాప్ ప్రియారిటీ ఏందని అడుగుతారు. టాప్ ప్రియారిటీ దేనికి ఇచ్చారంటే భౌతిక అవసరాలే ఫస్ట్ కింద ఉన్నది ఏంటంటే టాప్ ప్రియారిటీ. దాని తర్వాతనే రక్షణ అవసరం. అయితే వీటిని ఏమంటారంటే ప్రిమిటివ్ నీడ్స్ అని కూడా అంటారు. దయచేసి 1, 2 నిమ్న స్థాయి అవసరాలుగా చెప్పారు వాళ్ళు. 1, 2 అవసరాలను నిమ్న స్థాయి అవసరాలుగా చెప్పారు, ప్రిమిటివ్ నీడ్స్ అన్నారు. అదేవిధంగా ఇక 3, 4, 5 ఏదైతే ఉన్నాయో వీటిని ఉన్నత స్థాయి అని చెప్పారు. ఉన్నత స్థాయి అవసరాలు పేర్కొన్నారు. సో ఒక్కొక్కసారి మనకు ఈ యొక్క మ్యాథ్స్ లో యొక్క అవసరాల క్రమంలో 3వది ఏది అని అడిగే అవకాశం ఉంటుంది. అంటే ప్రేమ, అప్యాయతల అవసరం, లేదా 2వది ఏది అని అడగవచ్చు, లేదా 4th అనేది వచ్చు. హైయెస్ట్ లెవెల్ ఇంకొకటి కూడా ఇంతకుముందు మిస్టేక్ అయింది, అది సరే హైయెస్ట్ లెవెల్ ఏది
హైయెస్ట్ లెవెల్ ఏదంటే ఇది దీని కింద చూపెడతారు. 5th వన్ కింద హైయెస్ట్ బేసిక్. ఫస్ట్ దేనికి ప్రాముఖ్యత ఇచ్చారంటే ఇది హైయెస్ట్ లెవెల్ ఏదని చెప్పారంటే ఆత్మ సాఫల్యం అంటే హైయెస్ట్ లెవెల్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది ఓవరాల్ గా మనకి ఏంటంటే మోటివేషన్ గురించి దయచేసి ఈ రోజు చిన్న డౌట్ సార్ ఇందులో. చెప్పండి. హలో, ఇది చెప్పండి, వినొస్తుంది. టాప్ ప్రియారిటీ అంటే భౌతిక అవసరాల కిందకి వస్తుందా, ఆత్మస్థాపల్యం అది ఆత్మస్థాపల్యం 5th వస్తుంది అంటే హైయెస్ట్ లెవెల్ అంటాడు. అంటే ఏది ఉన్నత స్థాయి దేనికి ఎక్కువ అంటే హైయెస్ట్ లెవెల్. బేసిక్ ఏమో ఇది, బేసిక్ మాత్రం భౌతిక అవసరాలు, బేసిక్ నీడ్స్. అన్ని తీరిన తర్వాత అన్ని తీరిన తర్వాతనే ఆత్మ సాఫల్యం, సెల్ఫ్ యాక్చువలైజేషన్. టాప్ ప్రియారిటీ ఆత్మ సాఫల్యం కిందకి వస్తుంది. టాప్ ప్రియారిటీ అని చెప్పడం కదా, ఇక్కడ పదం అడగడే దాన్ని బట్టి ఉంటది అన్నట్టు. హైయెస్ట్ లెవెల్ దేనికి ఇచ్చాడు, ఉన్నత అంశం కాదు. అట్లా హైయెస్ట్ ఇదో బేసిక్ నీడ్, ఫండమెంటల్ నీడ్ ఇదే. అంటే జనరల్ మనం కూడా ఆలోచించుకుంటే దేనికి టాప్ ప్రియారిటీ ఇస్తామంటే మొదలు మనం ప్రైమరీ నీడ్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. ఇది లోయర్ లెవెల్, ఈ స్థాయి అవసరాలకే ఇస్తాం. భౌతిక అవసరాలు, రక్షణ అవసరాలు, దీని తర్వాతనే దీని తర్వాత ఇది. అంటే అన్ని నీడ్స్ ఉంటాయి, జనరల్ గా చెప్పబడుతుంది. నీడ్స్ అన్ని ఇంపార్టెంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాఠశాలకు వచ్చే పిల్లవాడికి జనరల్ గా అందుకే అంటారు కదా ఈ వసతులు కలిగించాలనేది అదే. అంటే మధ్యాహ్న భోజన పథకం ఉందా చెప్తాం, వాటర్, మంచి వాటర్, పోర్టబుల్ వాటర్ ఉండాలంటాం. అదే విధంగా టాయిలెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు, బేసిక్ నీడ్స్ గా చెప్తారు మనం. సో అందుకే ప్రతి పాఠశాలలో మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అది కంపల్సరీగా ఉండాలన్నట్టు మనం జనరల్ గా చెప్పుకుంటాం. సార్ ఇంకోటి సార్, చెప్పండి. హలో సార్, బీడి తెలుగు మీడియం బుక్ లా 6 ఇచ్చిండు సార్. ఇంకొకటి స్వీయ సిద్ధి అవసరాలు అని ఇచ్చిండు. ఏమంటారు? స్వీయ సిద్ధి అవసరాలు. స్వీయ సిద్ధి అవసరాలు పైన ఫస్ట్ పైకి హైయెస్ట్ అన్నట్టు మీద టాప్. ఇది సెల్ఫ్ యాక్చువల్ కాకుండా స్వీయ సిద్ధి అని ఇచ్చాడా? 6 ఇచ్చిండు సార్. నెంబర్ ఓకే. వాయిస్ వినిపించట్లేదు సార్, మొత్తం బ్రేక్ అవుతుంది. ఓకే, అంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఇది మనకు. అంటే జనరల్ గా స్టాండర్డ్ బుక్స్ లో 5 ఇచ్చారు, మరి ఒక దానిలో ఏమైనా బ్రేక్ వేసి నెంబర్ ఏమైనా మీకు పెంచాడో కావచ్చు, పెంచాడేమో. జనరల్ గా ఈ నీడ్స్ ను ఏదన్నా ఒకదాన్ని కట్ చేసి ఏమైనా పెంచాడేమో సార్, చూడండి. ఏం లేదు సార్, కట్ చేయలేదు సార్, కట్ చేయకుండా ఇచ్చాడు. స్వీయ సిద్ధి అవసరాలని ఉన్నత శ్రేణి దాంట్లో టాప్ పొజిషన్. ఎగ్జాంపుల్ ఏమైనా ఇచ్చాడు అందులో? ఎగ్జాంపుల్ అంటే వ్యక్తి తనకు తానుగా సంపూర్ణంగా ఆవిష్కరించుకోవాలన్న మానసిక అవసరం తన శక్తి సామర్థ్యాలన్నింటినీ వెచ్చించి తనను పూర్తిగా ప్రకటితం చేసుకునేందుకు సహాయపడుతుంది. విద్యార్థిని ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దుతుంది. ఓకే, మరి నేను చూస్తాను, దయచేసి నాకు అది ఒకసారి ఆ పారాగ్రాఫ్ అది పెట్టండి, దాంట్లో పోస్ట్ చేయండి, నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను. చెప్పండి. ఇప్పుడున్న ప్రజెంట్ బీఈడి బుక్ లో సార్ పేజీ నెంబర్ 139. ఓకే, నేను చూస్తాను, తప్పనిసరిగా చూస్తాను. కొత్త పుస్తకం ఒకసారి క్రాస్ చెక్ చేస్తాను. ఓకే సార్. ఇంకొకటి, మొన్న మనము సిమాంటిక్ మెమరీ అని ఒకటి నేర్చుకున్నాము. అక్కడ మనం మళ్ళా ఎవరో మేడం గారు వారు పాపం వెంటనే సరి చేశారు, థ్యాంక్ యూ అండి. సిమాంటిక్ మెమరీ అంటే ఏమని చెప్తున్నాడు అంటే డే లైఫ్ లో మనం మన పరిసరాలతో డీల్ చేసుకోవడానికి ఉపయోగపడే జ్ఞానం కావచ్చు, నైపుణ్యాలు కావచ్చు, లేదా అవి సూత్రాలు కావచ్చు, సిద్ధాంతాలు కావచ్చు, ఏదైనా కూడా డే లైఫ్ లోపల మనం మన చుట్టూ ఏవైతే పరిసరాలు ఉంటాయో దానితోటి మనం చేసుకోవడానికి ఉపయోగపడే జ్ఞానం, ఏదైతే జ్ఞానానికి సంబంధించిన అంశాలు ఉంటాయో అది ఏ మెమరీ అంటున్నాడు అంటే సిమాంటిక్ మెమరీ అంటున్నాడు. అది వన్ టైప్ ఆఫ్ లాంగ్ టర్మ్ మెమరీ, కానీ అది సిమాంటిక్ మెమరీ అని ఇస్తున్నాడు. సో ఆ రోజు మనం 4 ఆన్సర్స్ ఇచ్చాము. మనం 4 ఆన్సర్స్ లో వన్ ఆఫ్ ద ఆన్సర్ సిమాంటిక్ మెమరీ అని ఇచ్చాడు. సో దయచేసి అది ఒక్కటి కరెక్షన్ చేసుకోవాలని అదే అనుకున్నాను. క్లాస్కి రాగానే మీకు చెప్దాం అనుకున్నాను. మన క్లాస్ లో మనం అంటే ఒక వ్యక్తికి తోడ్పడే తన యొక్క పరిసరాలతోటి చేసే అది బిట్టుగా కూడా ఇచ్చాడు. ఒక నిమిషంలో చెప్తాను.
Sir, ఇది identify the type of memory that deals with the general world, knowledge that are accumulated by the individuals throughout their lives, like facts, ideas, meaning, and concepts. Identify the type of memory that deals with the general world, knowledge that accumulated by the individuals throughout their lives, like facts, ideas, meanings, and concepts. అంటే ఏ రకమైన మెమరీ అన్నాడు? లాంగ్ టర్మ్ మెమరీ, సెన్సరీ మెమరీ, సిమాంటిక్ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ అని ఇచ్చాడు 4 ఆన్సర్స్. తెలుగులో వాస్తవాలు, ఆలోచనలు, అర్థం మరియు భావనలతో వ్యక్తుల జీవితకాలం సేకరించిన సాధారణ ప్రపంచ జ్ఞానంతో వ్యవహరించే స్మృతి అని ఇచ్చారు. స్మృతి రకం 1 దీర్ఘకాలిక, 2 సంవేదన స్మృతి, 3 సిమాంటిక్ స్మృతి, 4 స్వల్పకాలిక. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే సిమాంటిక్ స్మృతి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. మొన్న కొంచెం అది కావడం అనేది జరిగింది, అందుకే నేను ఇప్పుడు మీరు అడిగితే కూడా నేను అదే అనుకుంటున్నాను. సో దయచేసి ఒకసారి చెక్ చేసిన తర్వాత మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాను. సో దీనికి సంబంధించిన బిట్స్ కూడా మనం ఆల్రెడీ తెలుగు అకాడమీలో చూసాను. టైం కూడా మరి ఎట్లా ఉందో సో దీనిలో చూసాను, మీకు ఆల్రెడీ ఫోటో తీసి పోస్ట్ చేస్తాను ఈ యొక్క ప్రేరణకు సంబంధించి. ఓకేనా అండి? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ అండి. రాజశేఖర్ సార్ వారు అంటే వారికి విజ్ఞప్తి ఏంటంటే ఏం లేదు, ఇంకా మన వాళ్ళకి ఏం కావాలి, ఎందుకంటే టైం అనేది దగ్గరకు వచ్చింది. సో ఆల్మోస్ట్ 15 days అనుకుందాం, ఒక 5 days పేర్లు పెట్టుకున్నాం. ఫోటో గ్రూప్ లో పెట్టండి సార్. ఏదంటే క్లాస్ ఫోటో గ్రూప్ లో ఇప్పుడే పెట్టండి. ఓకే పెట్టేస్తా, సార్, 5 minutes లో పెట్టేస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మీకు ఏమైనా స్పెసిఫిక్ గా టాపిక్స్ కావాలని ఒకసారి సిలబస్ చూడండి ప్లీజ్. ఒకసారి సార్తో మీరు కూడా ఒకసారి అనుకోండి, నాకు కూడా మెసేజ్ పెట్టండి, సార్తో కూడా పెట్టినా నాకు చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. नमस्ते रुद्रमन्यवहुतो तैषवे नमः। नमस्ते अस्तु धन्वने कराभ्यां ते नमो नमः। ते रुद्र शान्तातस्यै नमो नमः। नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय ते नमः। सहस्रबाहवे तुभ्यं नमो निष्टमाय ते कपर्धिने नमस्तुभ्यं कालरूपाय ते नमः। नमस्ते चात्तशस्त्राय नमस्ते शूलपाणये हिरण्यपाणये तुभ्यं हिरण्यपते नमः। नमस्ते वृक्षरूपाय केशाय ते नमः। पशूनां पते तुभ्यं पतीनां पते नमः। पुष्टानां पते तुभ्यं क्षेत्राणां पते ददाई स्वरूपाय वनानां पतये नमः। रोहिताय स्तपते वृक्षाणां पतये नमः। नमस्ते मंत्रिणे साक्षात् कक्षाणां पतये नमः। औषधीनां च पतये नमः। साक्षात् परात्मने जैर्घोषाय देवाय पथीनां पतये नमः। सत्त्वानां पतये तुभ्यं वनानां पतये नमः। सहमानाय शान्ताय शङ्कराय पतये तुभ्यं व्याधीनां पतये नमः। कुकुभाय नमस्तुभ्यं। नमस्ते स्त्रीशङ्गिने स्त्रैणानां पतये तुभ्यं कृत्रिमाय नमः। ते पापाय वञ्चते प्रवञ्चते स्थायिनां पतये नमः। नमस्ते परमात्मने स्मृताय नमस्तुभ्यं। आसीन जैनाय नमस्तुभ्यं। सुषुप्ताय नमो नमः। प्रबुद्धाय नमस्तुभ्यं। सिद्धाय परमात्मने सभारूपाय ते नित्यं शिवाय पते नमः।
అమ్మయ్యా.